దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకునడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను, నీతో చెప్పెను. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు అక్టోబర్ 16th థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్తున్న సంఘబిడ్డలందరికీ, ఆత్మీయులకు, దేశ విదేశాల మన ప్రియులందరికీ కృపయు, క్షేమము, సమృద్ధి, సమాధానం విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు ఇక్కడ ఆదాము అవ్వాలని చేసిన తర్వాత వాళ్ళని బ్లెస్ చేసి ఏమన్నారు? మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఫస్ట్ ఫ్రూట్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ ఇటు ఫలభరితముగా అంటే అభివృద్ధి పొందాలి, ప్రాస్పర్ అవ్వాలి. ఆత్మీయంగా ఫలించినప్పుడే హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఆత్మీయంగా ఫలించలేదా, ఈ ప్రేమ, సంతోష, సమాధానం లేకోకుండా అశాంతితో బతుకుతావు, వేదనతో బతుకుతావు, నెమ్మది లేకుండా బతుకుతావు. బతికి ఉండి నిష్ప్రయోజనం. కొంతమంది జీవోత్సవాల విగత జీవుల్లో బతుకుతారు. అలాంటి బతుకు దేవుడు కోరుకున్నది. నీవు నేను స్పిరిచువల్గా, ఫ్రూట్ఫుల్గా, హ్యాపీగా ఉండాలని దేవుని ఉద్దేశం. స్పిరిచువల్గా స్ట్రెంథన్ అవ్వాలని, మానసికంగా దృఢంగా ఉండాలని, హెల్దీగా ఉండాలని, ఇటు ప్రాస్పర్ అవ్వాలని, దేవునికి మహిమ రావాలని, ఏలాలని, ప్రతి సమస్యను వేలాల, ప్రతి జంతువును వేలాల. అది దేవుడు చెప్పిన మాట. సముద్రంలో ఉన్న చేపలను, ఆకాశమందు పక్షులను, భూమి మీద పాకే ప్రతి జీవిని ఏలుడనిచ్చాడు దేవుడు. అలాంటి రూలింగ్ మైండ్, కృప దేవుడిచ్చాడు. దీన్ని ఇవాళ ప్రభువు నమ్మిన బిడ్డలు, ప్రతి బిడ్డ స్వతంత్రించుకోవాలి. నిన్ను స్వతంత్రించుకోమని దేవుడు చెబుతున్నాడు. నువ్వు ఈ రోజు నుంచి ఫలించుదువు గాక. సండే మెసేజ్లు చాలా చాలా ఇంపార్టెంట్. మరలోసారి వినండి. ఫ్రూట్ఫుల్గా మారితే అంత హ్యాపీ, లక్కీ ఫీల్ అవి. ఫ్రూట్ఫుల్గా లేవా, నీ ఫ్యామిలీ ఫ్రూట్ఫుల్గా లేదు, నీ బిడ్డలు లేదా నీ భర్త, నీ భార్య, నీ పేరెంట్స్ ఫ్రూట్ఫుల్గా లేరా, నరకమే. ఈ భూమి మీద నరకమే. లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు ఈ కుటుంబం, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బతుకు, ఎందుకు ఈ చర్చ, ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఈ దేవుడు, ఈ అన్ని క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఫ్రూట్ఫుల్గా మారావా, ఒకవేళ ఎదుటివాడు మారిపోయినా నువ్వు మాత్రం బలు రక్కసి చెట్ల మధ్య వెళ్ళి పద్మలా వికసిస్తావు, హ్యాపీగా ఉంటావు, జయిస్తావు, సాధించుకుంటావు. అలాగే గొప్ప స్థాయికి వెళ్ళిపోయి దేవుని మహిమ తీసుకొస్తావు, పరలోకం వెళ్తావు, గొప్ప బహుమానం పొందుతావు. అంతే. నీతో పాటు నీ పక్క, నీ కుటుంబీకులు కూడా ఫ్రూట్ఫుల్గా ఉండాలని ప్రేయర్ చేయి. అలాగే నువ్వు ప్రాస్పర్ అవుదువుగాక, విస్తరించుదువుగాక, అభివృద్ధి చెందుదువుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. గుడ్ ఫ్యూచర్ నీకుంది బిడ్డ. ఈ ఆత్మకు చోటు ప్రేయర్ చేసుకో. ఫ్రూట్ఫుల్గా ఉండాలి, ఇటు వరములు కావాలని ప్రేయర్ చేసుకో. ఘనత దేవుడు నీకు ఇస్తాడు, పైన దేవుడు పెడతాడు. సమృద్ధి వెతుక్కుంటూ వస్తుంది, ఆరోగ్యాన్ని వెతుక్కుంటూ వస్తుంది, ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని వెతుక్కుంటూ వస్తుంది. ప్రార్థన ఆశ్చర్యకరణ. ఈరోజు ఒక ప్రాపర్టీకి సందేశం మాకు ఇచ్చావు. అవును నాయనా, ఆయన ఆశీర్వదించావు, ఫలించి అభివృద్ధి పొందమన్నావు, విస్తరించమన్నావు, భూమిని నిండించమన్నావు, లోబర్చుకోమన్నావు. ఎన్ని దీవెనలు ఈ ఒక్క వచనంలోని రాయి. ఇవన్నీ మేము సంతరించుకోవాలి. మేము ఈ పరిచయంలోని ప్రతి బిడ్డ, ఈ ప్రేయర్లోకి ప్రతి బిడ్డ సంతరించుకోవాలి. కృపని బిడ్డ రక్షణ పొందాలి, ఆత్మఫలం ఫలించాలి. ఆయన ఇటు ఆర్థికంగా ఫలించాలి, ఆరోగ్యపరంగా ఉండాలి, కుటుంబపరంగా నాయన హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి, హెవెనే భూమి మీద దిగొచ్చినట్టు ఉండాలి. అలాగే ఫైనాన్షియల్గా బ్లెస్ చేయండి, మంచి జాబ్స్ ఇవ్వండి, మంచి బిజినెస్లు ఇవ్వండి, ఫైనాన్షియల్గా దీవెనివ్వండి, గుడ్ హెల్త్ ఇవ్వండి. ఎవరు హెల్త్ ఇష్యూస్ సఫర్ అవుతున్నారు, చిన్నది మొదలు పెద్దది, ప్రతి వ్యాధిని గర్దిస్తున్న మీరు గర్దించండి నాయన. మరణకర వ్యాధిని కూడా తీసేయండి. ఫీవర్, బాడీ పెయిన్స్, నాయన అల్సర్స్, ఇలాంటి సఫర్ కూడా స్వస్థపరచండి. నాయన ఇన్ఫెక్షన్స్ అన్నీ తీసేయండి, కృపనివ్వండి. ఇటు నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాళ్ళని కూడా తోడై ఉండి రాయించండి. ఇంటర్వ్యూలు తోడై ఉండి సెలెక్ట్ అవ్వాలి. వడ్డీచ్చాడు మా వాడు, కృప చూపించండి. ప్రతి ఒక్కరు ఫలించాలా. మంచి గృహాలు ఇవ్వండి, ఆయన మంచి వ్యాపారాలు ఇవ్వండి, మంచి జాబులు ఇవ్వండి, అన్నింటిలో దీవెన ఇవ్వండి. పెళ్లి కాలంలో పెళ్ళి అవ్వాలి, గర్భఫలిన బిడ్డలు గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని సుఖప్రసవాలు పొందాలి. అయ్యా ప్రామిస్ లాంటి విషయాలు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి నాయన ఈ సర్కస్ గ్రౌండ్ మాకు ఇవ్వండి, గిఫ్ట్గా కృప తీరువ్వండి. సిద్ధాపూర్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి దీవెనకరంగా మార్చండి. ప్రతి బిడ్డను, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నన్ను మమ్మల్ని ఆశీర్వదించండి, ప్రొటెక్ట్ చేయండి. చిన్న బిడ్డల్ని, యవనస్తులు అందరినీ దీవించి పరిచయం రోజు రోజుకి ఇంప్రూవ్ అవ్వడానికి, వేల మంది జాయిన్ అవ్వడానికి, స్థిరపడటానికి సహాయం ఇచ్చి నడిపించండి. జయముని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ యానివర్సరీ.